హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేను ఇలా వంకాయ బజ్జీలు చేస్తాను. వంకాయలు శనగపిండి ఈ కలుపుటప్పుడు చూపిస్తా. ఇప్పుడు వంకాయలు కోసేది చూపిస్తా. ఇగో కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఇలా ఇలా కోసుకున్నా. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తా చేసి. ఇలా చాలా బాగుంటాయి చేసుకుంటే. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి. అయిపోయినాయి కొన్ని. కడాయి పెట్టుకోండి. ఇప్పుడు అరిటాక పిండి తడుపుకుంటా. పిండి కొంచెం కారం, దానికి సరిపోయినంత ఉప్పు, ఇంకో సోడా కొంచెం లైట్గా టేస్ట్కు, ఇంకో ఓమా, ఇంకా కొంచెం అల్లం పేస్ట్ కొద్దిగానే వేసిన టేస్ట్ కోసం. పిండి కలుపుకున్నా, కొద్దిసేపు నానుతుంది. ఇవి ఇట్లా నూనె లేపుకోవాలి. ఇట్లా వేసుకొని వేడి పట్టుపట్లాడుతుంటుంది. పట్టుపట్లాడుతా కొంచెం వేస్తే బాగుంటుంది. కలర్ ఎలా చేంజ్ అవుతుంది బాగా చూసుకోండి. ఇట్లా చేసుకోండి మీరు కూడా, బాగా టేస్ట్గా ఉంటాయి. నాకు మా మేడం చెప్పింది ఇట్లా చేసుకోవాలని, నేను మీకు చెప్తున్నా, మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. బ్లూ కలర్ వచ్చింది. ఇంకో కొద్దిగా ఏంటి అయిపోతుంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి, మీ ఇంట్లో కూడా కొంచెం కావాలంటే బాగుంటాయి టేస్ట్ కూడా. లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటాయి, తినలేము. ఇగో ఈ కలర్ వచ్చినాయి.
ఇగో బ్లూ కలర్ వచ్చింది, బ్లూ కలర్ వచ్చింది, పింక్ వై బ్లూ కలర్ వచ్చింది. అదే ఇగో చూడండి ఈ కలర్ ఉండే వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇవి బజ్జీలు ఎలా వేయాలో. ఇప్పుడైతే ఈ కలర్ వచ్చినాయి, ఇంకా 4 ఉన్నాయి వేస్తా. ఇగో ఇలా వేసుకుంటున్నాను. చాలా బాగుంటాయి చేసుకొని తింటుంటే. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇగో ఇలా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి మంచిగా ఉంటాయి ట్రై చేసుకొని తింటే. కొత్త కొత్త వంటలతో వస్తా. టైం సరిపోతలేదు చేయడానికి, నాకు టైం సరిపోతే మస్తు వంటలు చేస్తాను కానీ నాకు టైం సరిపోతలేదు. కొంచెం పని చేస్తా కదా, మాది మధ్య రకం కుటుంబం, బాగున్న వాళ్ళం కాదు, చాలా కష్టపడి వచ్చినాం. ఇప్పుడు నేనున్న ఇల్లు కూడా మా సార్ వాళ్ళది. అన్ని పుణ్యానికి వచ్చాయి మాకు. ఏదో ఫ్రెండ్స్ మాకు ఇస్తున్నారు, మా కష్టాలు చూసి మా మేడాలు కూడా ఆదుకుంటారు అప్పుడప్పుడు. సోది అంతా సోది కాదు, కరెక్టే, అంతేగా. నిజాలు చెప్తాను నేను, అబద్ధాలు కాదు. నా వంటలు చూడు ఫస్ట్, ఇంకా ఏగాలి అది చెప్పు ముందు. వంటల గురించి చెప్పంటే ఏదేమో చెప్పుకోవాలి కదా ఫ్రెండ్స్, కష్టాలు కూడా కొన్ని. వాళ్ళు ఆదుకోరు కష్టాలు చెప్తే ఎవరు, కానీ ఆదుకోకుండా సరే, కానీ మన కష్టం మన బాధ. ఇగో ముక్కల మీద కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసుకొని చల్లి, కొంచెం గరం మసాలా లైట్గా దాని మీద చల్లి అద్దు వేసేస్తా. వేసినప్పుడు చూపిస్తా మీకు ఎట్లా వేసుకోవాలి ఏందని. ఇంకో నాయి రెడీ అయిపోయినాయి. ఇగో ఇలా కాల్చుకున్నా. ఇగో ఇటు మీద ఇప్పుడు ఉప్పు కారం చల్లుతా. మామూలుగా అన్నం మంచుకు పెట్టుకొని తిన్న బాగానే ఉంటాయి టేస్ట్. ఇగో అన్నీ చల్లుకొని కలుపుకొని వేస్తా బజ్జీలు. ఇగో కొంచెం అన్నీ జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసిన. ఇగో ఇప్పుడు వేస్తా. ఇట్లా చూడండి, పెద్దగా ఉంటే 2 చేసేస్తా. ఇట్లా గిలాసులో పోసుకోవాలి పిండి. గిలాసులో పోసుకొని ఇగో తిరుగుతున్నాయి. అంటే మనం మిర్చి బజ్జీ లాగా రాదు, ఇవి ఒక వెరైటీ వస్తాయి.
చాలా బాగా వస్తున్నాయి. మామూలుగా వేస్తే కొంచెం విడిపోతున్నాయి. రెండు రెండు చీర వేసినాయి, మంచిగా వచ్చేసి ఇప్పుడు రెండు రెండు చీర వేస్తుంటే ఇగో మన బజ్జీలాగా వచ్చినాయి. మిరపకాయ బజ్జీలాగానే వస్తున్నాయి ఇప్పుడైతే. ఇలా చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడైతే. అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇగో మా ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఇగో టేస్ట్ చాలా బాగుంటాయి. ఇగో తింటే నేను కొంచెమే తింటాను. మీరు కూడా మీ ఇంట్లో వేడివేడిగా ఉంది, మీ ఇంట్లో మీరు కూడా చేసుకోండి, టేస్ట్ చూడండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.